నంద్యాల జిల్లాలోని శైవ క్షేత్రాల్లో స్వామివారి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా మంగళవారం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాగరణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి సోమవారం తెల్లవారుజామున శివపార్వతుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో నిర్వహించారు. మంగళవారం రథోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. మహానంది క్షేత్రంలో రథోత్సవం సందర్భంగా శివనామస్మరణతో మారుమోగింది. భక్తజనం మధ్య జయ జయ ధ్వనులతో స్వామివారి రథోత్సవం కొనసాగింది. మంగళవారం ఉదయం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. लक्ष्मीनारायण उमा महेश्वर आदित्या नवग्रह देवता प्रीत्यर्थ स्वस्ति पुण्याः वाचन मंत्र जपदक्षिणा मनसोत्साह प्रविधिरण्यं तुभ्यमहं संप्रदुते नमः नमः రథశాల వద్ద వేద పండితులు, అర్చకులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి హోమం, బలిహరణ, కొబ్బరికాయ, గుమ్మడికాయలు రథం వద్ద సమర్పించి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని పల్లకిలో రథం వద్దకు తీసుకుని వచ్చి రథంపై ఆసీనులను చేశారు. పండితులు రథానికి కొబ్బరికాయలు సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల ద్వారా ఘనంగా రథోత్సవం కొనసాగింది. స్వామివారి రథోత్సవానికి వేలాదిగా భక్తులు మహానందికి తరలి రావడంతో సందడి నెలకొన్నది. బండ్యాత్మకూరు మండలం ఓంకారం క్షేత్రంలో ఓంకార సిద్ధేశ్వర స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. వేలాది మంది భక్తుల మధ్య స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది.
నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.